హరే కృష్ణ. అందరికి దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చాలా రోజుల తర్వాత మీ దర్శనం. హరి బోల్. సో, మనం ఎన్నో రోజుల నుంచి అంటే ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శ్రీరంగ యెస్. క్షేత్ర యాత్ర హరి బోల్. దగ్గరికి రాని వచ్చింది. వచ్చేస్తుంది. అంటే అనౌన్స్మెంట్ కానీ అంటే కన్ఫర్మేషన్ కానివ్వండి. యెస్. ఇప్పుడు ఇవాళ కన్ఫర్మేషన్ అన్నమాట. శ్రీరంగ క్షేత్ర యాత్ర హరి ప్రభుజీ చెప్పినట్టుగా 21వ తారీఖు రోజు హ్మ్. మీరందరూ రావాలి. అంటే అరైవల్ ఆఫ్ ఆల్ డివోటీస్ 21st January 2026. 22nd నుంచి మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ మంగళారతి నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం అయిపోతుంది. 22 నుండి 26 వరకు. హ్మ్. ఇదివరకు ప్రభుజీ చెప్పినట్టుగా షెడ్యూల్ చాలా ఈసారి చాలా ప్రదేశాలు. ఎందుకంటే ఈ ప్రతిసారి మనం 4 డేస్ కానీ 3 డేస్ కానీ 5 డేస్ కానీ యాత్ర చేస్తాం. 4 డేసే చేసాం ఇన్ని ఇన్ని రోజులు కూడా. కానీ శ్రీరంగ క్షేత్రం ఎలా ఉందంటే ప్రభుజీ దీని గురించి ఇంకా చాలా వివరించారు ఆల్రెడీ, ఇంకా వివరిస్తారు. మొత్తం ఒక ఊరే గుడిలోనే ఒక ఊరు ఉంది. సో ఓహో! అది కవర్ చేయాలి, అన్ని ప్రదేశాలు, ఇన్ని దివ్య దేశాలు అన్ని కవర్ చేయాలి అంటే 4 డేస్లో అవ్వదు అని మేము చాలా దీని మీద ప్రయత్నం చేసి దీని మీద మొత్తం డిస్కషన్ చేసి ప్రభుజీ దీని మీద 6 డేస్ యాత్ర అంటే 7th డే 7 డేస్ అన్నమాట యాత్ర 21 to 27. సో మీరు 21 హాఫ్ డే 27 హాఫ్ డే అలా పట్టుకుంటే 7 డేస్ అవుతుంది, లేకపోతే 6 డేస్ అవుతుంది, లేకపోతే 7 డేస్. సో 6 డేస్ యాత్ర ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ మీకు అన్ని చెప్తూనే ఉంటాం. ఇంకా మళ్ళీ యాత్ర మీటింగ్స్ జరుగుతాయి. అలాగే ఈ రోజటి నుంచి మీరు యాత్ర రావాలి అని అనుకుంటే ఇందాక ప్రభు చెప్పారు కదా, ప్రతిరోజు జప క్లాస్ మీరందరూ జాయిన్ అవ్వాలి. యాత్ర వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వాలి. మళ్ళీ యాత్ర మీటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ నుండి. అప్పుడు కూడా ఆ యాత్ర మీటింగ్స్లో కూడా మీరు అందరూ అటెండ్ అవ్వాలి. ఇది ప్రభుజీ చెప్పినటువంటి లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్ అన్నమాట యాత్ర రావాలనుకునే వాళ్ళకి. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఒక్క నిమిషం పెట్టేస్తా. యాత్ర చెక్ ఇదంతా చేస్తా. షెడ్యూల్. ప్లీజ్. దీని తర్వాత అవ్వకు. ఫస్ట్ మనం యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మనం ప్రతిసారి గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా మీ పేర్లను రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు స్కానర్ పంపించేది, మీరు పేమెంట్ చేసేది. కాకపోతే ఈసారి శ్రీరంగం యాత్రకి చాలా విశేషమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఎక్కువ మంది డివోటీస్ ఇందులో పాల్గొనే ఆ, అవకాశం ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ కాకుండా మనం యాత్రది ఒక వెబ్సైట్ తయారు చేసామన్నమాట. అందుకే ఇన్ని రోజులు కొద్దిగా టైం పట్టింది. ఆ యాత్ర వెబ్సైట్ ద్వారా ఆ డీటెయిల్స్ అన్ని మీకు గ్రూప్లో పంపిస్తాం, అలాగే ఇక్కడ కూడా షేర్ చేస్తాం. ఆ యాత్ర వెబ్సైట్ ద్వారా మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని దాంట్లోనే మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, పిల్లలు ఎంతమంది వస్తున్నారు, పెద్దలు ఎంతమంది, అంటే మీ గ్రూప్లో అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఈ యాత్రకు రావాలి అనుకుంటున్నారు, వారి యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అన్న బటన్ నొక్కిన తర్వాత మీకు పేమెంట్ చేసుకునే స్క్రీన్కి కనిపిస్తుంది. అప్పుడు పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తే మీ యాత్ర రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ స్కానర్ రావటం, మీరు పేమెంట్ చేయటం, మళ్ళీ పంపించడం అలా ఉండదు. ఈసారి మనం చాలా డీటెయిల్డ్గా, ఎందుకంటే మీకు ఇబ్బంది అవ్వకుండా, తర్వాత బ్యాక్ ఎండ్ పరంగా కూడా మాకు కూడా ఇబ్బంది అవ్వకుండా ఈ యొక్క కొత్త సిస్టమ్ని మేము ప్రవేశపెట్టాం. సో ఈరోజు ప్రభుజీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈరోజు బై ఈవినింగ్ వెబ్సైట్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్ రేపటి నుండి మ్యాక్సిమం ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది, లేదంటే రేపు మార్నింగ్ అయితే తప్పకుండా రేపు స్టార్ట్ అయిపోతుంది ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని గ్రూప్స్ లో, అంటే కృష్ణ కథామృతం గ్రూప్ లో కానివ్వండి, మార్నింగ్ జపా గ్రూప్ లో కానివ్వండి, వాట్సాప్ ఛానల్ అవ్వనివ్వండి, యూట్యూబ్ ఛానల్ ఇవ్వనివ్వండి, ఏ సోషల్ మీడియా దాంట్లో ఉన్నా అని అన్ని చోట్ల మీకు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని మేము పంపించేస్తాం. దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేస్తుంది మన యాత్రకి ఉన్నటువంటి కూర్చోండి. యాత్రకు కావాల్సినటువంటి నెక్స్ట్ చార్జెస్, అంటే యాత్రకి కాస్ట్ ఏముంటుందనేది నెక్స్ట్ మనం చాలా దీని మీద ప్రభుజీ చాలా విశేషంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతిసారి మీరు ఇచ్చినట్టే మీరు చూస్తున్నారు. గత 3-4 యాత్రల నుండి
ప్రభుజీ ఫస్ట్ కండిషన్ ఒకటే పెడతారు, భక్తులకి తక్కువ ఇబ్బంది రావాలి. అవ్వద్దు. తక్కువ ప్రతిసారి అలాగని ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు చూశారు జైపూర్ యాత్రలో అవును. అకామిడేషన్ ఎలా ఉండింది. Yes. అలాగే కానీ ఇక్కడ మన శ్రీరంగంలో ఈ అకామిడేషన్ మనం అంతా ఏదైతే ఇంకా Expect మనం చేయరు. డీటెయిల్స్ మళ్ళీ చెప్తాం. కాకపోతే జైపూర్లో ఉన్నటువంటి ఏదైతే అకామిడేషన్ ఉండిందో అంత అకామిడేషన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే శ్రీరంగంలో ఉంది చిన్నది, ప్లస్ మనం భక్తులు వెళ్ళేది చాలా ఎక్కువ మంది అనమాట. సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము యాత్ర కాస్ట్ని ఎంత మినిమైజ్ చేయాలనుకుంటే అంత మినిమైజ్ చేసి ఇక్కడ మేము చెప్తున్నాం. ఇందులో 4 టైప్స్ ఉంటాయి. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, డార్మెటరీ. ఈ 4 టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఉంటుంది. తద్వారా దాంట్లో ఉన్నటువంటి కాస్ట్. ఫస్ట్ 2 షేరింగ్ అయితే 16,000 పర్ హెడ్ ఉంటుంది. 2 షేరింగ్ అయితే. 3 షేరింగ్ అయితే 15,000 పర్ హెడ్. అలాగే 4 షేరింగ్ అయితే 14,000 పర్ హెడ్. డార్మెటరీ అంటే ఓన్లీ సింగిల్గా ఎవరైతే మాతాజీస్ కానీ సింగిల్గా ఎవరైనా ప్రభుజీస్ వస్తున్నారో వారి కొరకు డార్మెటరీస్ ప్రొవైడ్ చేయబడ్డాయి. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే 12,500. మళ్ళీ ఎప్పటిలాగే మనం పిల్లలకి 5 years to 15 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 పర్ హెడ్. అలాగే బిలో 5 years ఎవరైతే ఉన్నారో వారికి ఏం యాత్ర ఫీజు ఏం లేకుండా, ఏ కాస్ట్ లేకుండా, బిలో 5 years 0 ఫీజ్. సో ఇది యాత్ర కాస్ట్ స్ట్రక్చర్. అంటే మీరు కట్టవలసిన అమౌంట్ మళ్ళీ డీటెయిల్స్ మీకు వెబ్సైట్లో ఆల్రెడీ ఉంటాయి. మీరు వచ్చిన దాని ప్రకారం డీటెయిల్స్ వచ్చిన దాని ప్రకారం మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. సో వెబ్సైట్ డీటెయిల్స్, మీరు ఎక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఏం చేయాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీకు గ్రూప్లో కూడా పంపిస్తాం. పంపించినటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ ఇవాళ మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా మీకు వెబ్సైట్ డీటెయిల్స్ పంపించేస్తాం. 100% మోస్ట్ ప్రాబబ్లీ రేపటి నుండి అంటే 3వ తారీఖు నుండి ఈ యొక్క వెబ్సైట్ రిజిస్ట్రేషన్, యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిపోతుంది. సో మీకు తెలిసినట్టుగా లాస్ట్ టైం కూడా మనం ఇది అనుభవించాం. జస్ట్ 2 అవర్స్లో రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అందుకని ప్రారంభం మాత్రం రేపు అవుతాయి, కానీ ఎండ్ అనేది మన రెస్పాన్స్ని బట్టి ఎప్పుడవుతుందో తెలియదు. కాబట్టి మనం స్టార్ట్ మాత్రం రేపు అవుతుంది. ఈ వెబ్సైట్ ఇంకా 1 వీక్ కూడా 10 days కూడా ఇలాగే రిజిస్ట్రేషన్ కంటిన్యూస్ అవుతుంది. కానీ కంప్లీట్ అనేది మన రెస్పాన్స్ని బట్టి, మీరు చేసుకునేటువంటి రిజిస్ట్రేషన్స్ని బట్టి కంప్లీట్ అవుతుంది. అందుకని మీకు వచ్చిన తర్వాత, ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. సో ఇది మన రిజిస్ట్రేషన్ చేసుకునే మార్గం, అలాగే షెడ్యూల్ ఇందాక ప్రభుజీ చాలా క్లియర్గా చెప్పారు. అలాగే దాని తర్వాత మనం ఈ చెప్పినటువంటి కాస్ట్ స్ట్రక్చర్. సో దీంట్లో ఇంకెవరైనా ఏమైనా చిన్న సందేహాలు ఏమైనా ఉంటే మేము దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. మీకు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఏది అనేది వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మీకు గైడెన్స్ ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి లోపలికి ఏంటి అనేది. అది రేపు మనకి కైశిక ద్వాదశి రేపటి నుంచి మనకి ప్రారంభం అవుతుంది. కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే, మనం ఒక నెంబర్ అనుకున్నా, ఆ నెంబర్ రీచ్ అవ్వగానే రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి. కాబట్టి ఈరోజు మీరు చక్కగా దాన్ని డిసైడ్ చేసుకొని రేపటి నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ రేపు రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతే, అంటే మా అంచనా అయితే రేపు రాత్రి కల్లా రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోతాయి అని. ఎందుకంటే జైపూర్ యాత్రకు కూడా అలానే జరిగింది. జైపూర్ యాత్రకు కూడా మధ్యాహ్నం కల్లా రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోయాయి. కాబట్టి ఈరోజు మంచిగా మీరు అందరు చక్కగా ఆలోచన చేసుకొని, రేపు కైశిక ద్వాదశి మంచి రోజు, రేపటి నుంచి ప్రారంభం అయిపోతే రిజిస్ట్రేషన్స్ రేపు ఎల్లుండి కల్లా పూర్తయిపోతాయి. కాబట్టి అందరు కూడా చక్కగా దీన్ని ఆలోచన చేసి రేపు వెబ్సైట్ లాంచ్ అయ్యాక దాంట్లో నుంచి మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, శ్రీరంగ క్షేత్ర యాత్ర చేయటం చాలా కష్టం అయిపోతుంది మనకి. కాబట్టి ఓన్లీ 5 కేటగిరీస్ మనం ఇచ్చామన్నమాట. ఒకటి 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, డార్మెటరీ, కిడ్స్. ఈ ఒక్కటే ఈసారి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. ఇంకో విషయం, మెయిన్ విషయం చెప్పలేదు. 65 years దాటిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు ఇంకొకరిని తీసుకొని రావాలి. ఎవరైతే
50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని. ఇదొక్క విషయం చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్తాను, లాస్ట్ జైపూర్ యాత్రలో అయిన విషయం. మీరు మీతో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలని, మీ కాలనీ వాళ్ళని, మీ అపార్ట్మెంట్ వాళ్ళని. కానీ వారికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ప్రతిరోజు జపా క్లాస్కి రావాలి, యాత్ర మీటింగ్లన్నీ అటెండ్ అవ్వాలి. ఆ కండిషన్ వాళ్ళకి చెప్పే వాళ్ళని రిజిస్టర్ చేయించండి, లేకపోతే చేయించకండి. ఎందుకంటే మనం తీసుకెళ్లే యాత్రలు ఇప్పటివరకు వచ్చిన భక్తులకు తెలుస్తుంది, అది విహార యాత్రలు కాదు, అది భక్తి యాత్ర. కాబట్టి ఆ మూడ్, ఆ కాన్షియస్నెస్ అంతటా ఉండాలి, అది చాలా ముఖ్యం. కాబట్టి ఆ రకంగా మీరు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వారికి కూడా ఈ విషయం చెప్పి తీసుకొని రండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక పూర్వం యాత్రలు వచ్చిన వాళ్ళు కూడా చేతులు ఎత్తుతున్నారు, మీకు ఎందుకు డౌట్స్ మళ్ళీ? ఏం డౌట్స్ అవసరం లేదు, యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది, ఏం కంగారు లేదు. ఏదైనా ఉంటే మన డివోటీస్ హెల్ప్ చేస్తారు. రేపటి నుంచి కైశిక ద్వాదశి నుంచి మన యాత్ర రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి శ్రీరంగ క్షేత్రానికి. రేపు సాయంకాలం కల్లా, ఎల్లుండి ప్రొద్దున కల్లా పూర్తయిపోతాయి కూడా. కాబట్టి విశేషంగా జాగ్రత్తగా చూసుకొని రేపు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. హరి హరే బోల్, కృష్ణ హరే హరే కృష్ణ, కృష్ణ 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 హరే హరే హరే, హరే హరే రామ రామ, హరే హరే రామ, రామ, రామ రామ రామ, రామ హరే హరే హరే. హరే. శ్రీల ప్రభుపాద్ की जय, జై अनंत कोटि కోటి वैष्णव వైష్ణవ भक्त భక్త वृंद की బృందకి जय, జై. जय 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 श्री श्री राधे राधे श्याम. श्याम. हरे योगी कृष्ण. देश प्रणवानंद प्रभु की जय. श्रीरंग यात्रा की जय.